తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యం కార్యక్రమాన్ని మరియు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ తిరుపతిలో జరగబో సారథ్యం కార్యక్రమాన్ని జిల్లా పర్యటనకు శ్రీకాళహస్తిలోని 4 మండలాల నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నటువంటి వారి నాయకులు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మరి జిల్లా పార్టీ మండలాలకి మండల అధ్యక్షులు ఉంటారు. ఆల్రెడీ మనకి మండల అధ్యక్షులు అందరూ ఉన్నారు. అయినా కూడా మండల ఇన్ఛార్జీలు కూడా మరి పార్టీ ప్రకటించడం జరిగింది. మరి రేణుగుంట మండలానికి మేలగారి సుబ్రహ్మరెడ్డి గారిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఏర్పేడు మండలానికి మరి నాదముని గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణానికి జిల్లా కార్యదర్శి ప్రసాద్ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. శ్రీకాళహస్తి రూరల్ మండలానికి బీడీ బాలాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన నియమించడం జరిగింది. అదేవిధంగా తొట్టంబేడు మండలానికి గుండెటి గోపాల్ గారిని ఈ యొక్క తొట్టంబేడు మండల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వీరందరి సారథ్యంలో, మీ సారథ్యంలో రేపు జరిగేటటువంటి సారథ్య ర్యాలీకి పివిఎన్ మాధవ్ గారి సభకి మనమందరం కూడా మీ సారథ్యంలో ఆ సారథ్యం సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి నేను ఇప్పుడు పత్రికా మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచాలా. ఏదో వచ్చినాం పిలిచినాం పోయినాం కాదు. వీళ్ళందరూ ఈ యొక్క మీడియా సమావేశం అయినాక మరి భోజనం అయినాక మనమందరం కూడా వచ్చిన ప్రతి నాయకులందరూ కూడా కూర్చొని 1 గంట సేపు మనమందరం కూడా మాట్లాడుకొని ఏ రకంగా మనం ఎన్నికల్లో బయలుదేరుతున్నాం, ఏ రకంగా వస్తున్నాం, ఈ యొక్క